హలో వ్యూవర్స్, ఈరోజు మనతో పాటు డాక్టర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్, హెడ్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, సో ఈరోజు నేను ఒక టాపిక్ అడగాలనుకుంటున్నాను. అంటే అందరికీ వచ్చే డౌటే, చాలామందికి బ్రెయిన్లో ట్యూమర్స్ ఉంటాయి. సో ప్రతి ట్యూమర్ని మనం క్యాన్సర్ కిందే అనుకోవచ్చా? అసలు ఈ ట్యూమర్స్ అనేవి ఎందుకు వస్తాయి? ఇట్లా రకరకాల డౌట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్రెయిన్లో ట్యూమర్స్ ఎందుకు వస్తాయి, దాని గురించి చెప్తారా? బ్రెయిన్లో ట్యూమర్స్ అన్నవి నిజానికి ఖచ్చితంగా చెప్పాలంటే ఏం రీజన్ లేదు. కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే కొన్ని ఆటోజోమల్ డిసార్డర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాంకోనిస్ అనిమియా అంటాము. అట్లా కొన్ని సింటమ్స్ ఉంటాయి. వాటి మూలాన కొంతమందికి బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్, ప్రతి ఒక్క బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సరా అంటే కాదు అని చెప్తాము. బ్రెయిన్ ట్యూమర్లో వచ్చే క్యాన్సర్ని మనం రెండు రకాలుగా చేయవచ్చు. ఒకటి బినైన్ ట్యూమర్ అంటాము, ఒకటి మ్యాలిగ్నెంట్ ట్యూమర్. మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటే అది క్యాన్సర్. బినైన్ ట్యూమర్ అంటే అది నార్మల్ మామూలు గడ్డ, అది దాని మూలన ఎటువంటి ఇబ్బంది ఉండదు. క్యాన్సర్ అంటే అది కొంచెం మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, వేరే దగ్గర స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని మనం క్యాన్సర్గా పరిగణిస్తాము. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్లో ఒక 100 రకాల క్యాన్సర్లు వచ్చాయి. బ్రెయిన్లో ఒక 100 టైప్స్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓన్లీ బ్రెయిన్లోనే 100 టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనకు ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, వాళ్ళకి బ్రెయిన్లో వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి బ్రెయిన్ నుంచే స్టార్ట్ అయ్యే క్యాన్సర్ ఉంటుంది. ఏదైతే బ్రెయిన్ నుంచి స్టార్ట్ అవుతుందో ఆ క్యాన్సర్ని మనం ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ అంటాము. ఏదైతే వేరే దగ్గర నుంచి ఇక్కడికి వస్తుందో దాన్ని మనం సెకండరీ బ్రెయిన్ ట్యూమర్ అంటాము. అంటే వేరే దగ్గర సెకండ్ టు సంథింగ్ ఎల్స్, దాన్ని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్ అంటాము. సో ఇవన్నీ కూడా మీన్స్ కానీ లేమన్ భాషలో చెప్పాలంటే వాళ్ళు క్యాన్సర్ అనగానే కొంచెం ప్రతి గడ్డని క్యాన్సర్గా అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. సో బ్రెయిన్లో వచ్చేది నాలాగే డౌట్ ఉన్న వాళ్ళకి అన్ని క్యాన్సర్ కూడా కాదు, కానీ ఆల్రెడీ ఏదన్నా ఒక పార్ట్లో వస్తే అక్కడ స్ప్రెడ్ అవ్వచ్చు, అక్కడ నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో మరి ఎట్లా అది క్యాన్సర్ కింద డైవర్ట్ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటారు అసలు? అంటే మనం సిమ్టమ్స్ చూసుకుంటాం. ఫస్ట్ సిమ్టమ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, ట్రీట్మెంట్ అయిపోయింది, అంత అయిపోయింది. సడన్గా ఒకరోజు వచ్చేసరి నాకు గిడ్డినెస్ వస్తుంది, నాకు హెడేక్ ఉంది, నాకు చెప్పులు వేసుకోవడం రావట్లేదు, మర్చిపోతున్నాను, వామిటింగ్స్ అవుతున్నాయి, హెడేక్తో పాటు నాకు చూపు తగ్గుతుంది అంటే ఇమ్మీడియట్గా మనం ఏం సస్పెక్ట్ చేస్తామంటే బ్రెయిన్లో ఏదైనా డిసీజ్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తాము, ఎంఆర్ఐ చేస్తాము. ఎంఆర్ఐలో మనకు ఏర్పడుతుంది బ్రెయిన్లో గడ్డ ఉందా లేదా అని చెప్పేసి. దానిలో ఉండే సైజుని బట్టి కానీ, దానిలో ఉండే పక్కన దాని ఫీచర్స్ని బట్టి కానీ ఇది క్యాన్సరా కాదా అని మనం చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అదే ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ అనుకోండి, ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ అంటే దానికి ముందు ఏం చేస్తామంటే సర్జరీ ద్వారా ఎంఆర్ఐ చేసిన తర్వాత, ముందుగా చెప్పినట్టు బ్రెయిన్లో ఎన్నో రకాల క్యాన్సర్లు ఉన్నాయి, దాంట్లో ఏం చేస్తామంటే సర్జరీ చేసిన తర్వాత దాన్ని తీసేసి టెస్ట్కి పంపిస్తాము. పంపించినప్పుడు మనకి ఏర్పడుతుంది అది క్యాన్సర్ అవునా కాదా అని. ముందుగా చెప్పినప్పుడు ఎంఆర్ఐలో కనిపించేదంతా కూడా క్యాన్సర్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ట్యూబర్కులోసిస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, క్యాన్సర్ కానీ ఇవన్నీ ఒక రకంగా కనబడతాయి మనకు. సో బయాప్సీ ఈజ్ ద మ్యాండటరీ. ఏదైనా సరే టెస్ట్ చేయాలి మనకి. కాకపోతే ఇంతకుముందు క్యాన్సర్ హిస్టరీ ఉంది, బ్రెయిన్లో సడన్గా కనిపించింది, సో విల్ టేక్ ఇట్ యాజ్ క్యాన్సర్ ఓన్లీ. సో చాలా మందికి ఎక్కువ ఈ బ్రెయిన్లో గడ్డలు లాంటివి కానీ, మీరు చెప్పినట్టు కణితలు, లేకపోతే క్యాన్సర్ అని అనుకున్న బీపీ, షుగర్ ఇలా ఉన్న వాళ్ళకే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అది నిజమే అంటారా? అది మనం మిత్ అంటాము, అంటే అపోహ, అది మాత్రమే. దాంట్లో మీన్స్ బీపీ, క్యాన్సర్ అట్లా ఉంటే అంత డయాబెటీస్ పేషెంట్స్ అందరూ బ్రెయిన్లో గడ్డలు రావాల్సిందే, క్యాన్సర్ రావాల్సిందే. సో బీపీకి, షుగర్కి, క్యాన్సర్కి ఎటువంటి సంబంధం లేదు. ఈ రోజుల్లో కొత్తగా నడుస్తుంది గ్లూకోజ్ తిన్నట్టయితే క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి. దానికి స్టడీస్ ఏం పెద్ద ప్రూవ్ కాలేదు, బట్ ఇట్స్ అండర్ రీసెర్చ్ నౌ. సో మరి ఇప్పుడు దీని ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందండి? వచ్చిన తర్వాత మనకి అది కన్ఫర్మ్ చేశారు బ్రెయిన్లో, ఓకే ఇది బయాప్సీ చేసిన తర్వాత ఇది క్యాన్సర్ అని, దాని ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటారు? అంటే యూజువల్గా బ్రెయిన్లో ముందు సర్జరీ చేసిన తర్వాత రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు గ్లయోమా ట్యూమర్ ఉంది. గ్లయోమా ట్యూమర్ అంటే దానిలో 4 రకాలు ఉంటాయి: గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 1, గ్రేడ్ 2 అన్నవి లో గ్రేడ్ అంటాము. గ్రేడ్ 3, గ్రేడ్ 4 అన్నవి హై గ్రేడ్ అంటాము. వాటిని మనం క్యాన్సర్గా పరిగణించడం జరుగుతుంది. వీటిలో ఏం చేస్తాం మనం అంటే కనుక, గ్రేడ్ 3, గ్రేడ్ 4లో కానీ, గ్రేడ్ 1, గ్రేడ్ 2లో కానీ బ్రెయిన్లో ఏది ఉన్నా కానీ మ్యాక్సిమం బిసెక్ట్ చేయమని చెప్తాము. చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని బట్టి, క్యాన్సర్ అనుకోండి, ముందుగా చెప్పిన గ్రేడ్ 3 అనుకోండి, దానికి రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. రేడియేషన్తో పాటు ఒక టాబ్లెట్, టిమజోలమైడ్ అనే టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ 6 to 12 months వరకు కూడా మళ్ళీ కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. అది ఏ టైప్ ఆఫ్ అన్న క్యాన్సర్ని బట్టి మనకు ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. కొన్నిసార్లు మనకి
ఇది ఎపెండైమోమా అంటాము. దానికి కీమోథెరపీ రోల్ లేదు, ఓన్లీ సర్జరీ చేసి రేడియేషన్ ఇచ్చేస్తాము. ఓకే. మెడుల్లో బ్లాస్టోమ్ అంటాం, చిన్నపిల్లలో వస్తుంది, 14 ఇయర్స్ బిలోలో చాలా సాధారణంగా కనబడుతుంది. వాటిలో ఏం చేస్తామంటే వాళ్ళలో మనం సర్జరీ చేసి రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి కీమోథెరపీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి డిసీజెస్ వచ్చినప్పుడు సో పిల్లలకి అండ్ మీరు చెప్పారు వాళ్ళలో ఎక్కువ వస్తుందని, చాలామంది పిల్లల్లో కూడా నేను చూశానండి. సో రిజల్ట్ ఎట్లా ఉంటుందండి అసలు వాళ్ళు? ఇప్పుడు మీరు పిల్లల్లో చూసినట్టయితే కనుక ఏం గ్రేడ్ అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు గ్రేడ్ 1 గ్రేడ్ 2 తీసుకున్నట్టయితే కనుక వాళ్ళు యూజువల్గా ఒక 13 to 20 years ఈజీగా సర్వైవ్ అవుతారు. గ్రేడ్ 3 గ్రేడ్ 4 చూసుకున్నట్టయితే కనుక దాంట్లో గ్రేడ్ 3 వచ్చేసి లైఫ్ స్పాన్ ఈజ్ ఓన్లీ 3 years. కొంతమంది అవుట్ ఆఫ్ 100లో ఒక 27 పేషెంట్స్ 27% దే కెన్ సర్వే అప్ టు 3 years. గ్రేడ్ 4లో అయితే కనుక లైఫ్ స్పాన్ వచ్చేసి 9 to 12 months అంటావు, డిస్పైట్ ఆఫ్ ఎనీ ట్రీట్మెంట్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద గ్రేడ్ అండ్ ద సైట్ ఆఫ్ ద ట్యూమర్. సో డాక్టర్ గారు కీమోథెరపీ అంటారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు రేడియేషన్ అంటారు కదా, సో అవి రెండు ఒకటేనా? వాటికి డిఫరెన్స్ ఏంటి? వాటిని ఎప్పుడెప్పుడు ఎట్లా యూజ్ చేస్తారు అసలు? అంటే మనం ఇప్పుడు దానికోసం ఒక కేసుని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇప్పుడు గ్లయోబ్లాస్టోమా మల్టిఫామ్ అంటాము, దట్ ఈస్ స్టేజ్ 4 ట్యూమర్. ఓకే, దాని లైఫ్ స్పాన్ వచ్చేసి దాంట్లో పేషెంట్స్ లైఫ్ స్పాన్ వచ్చేసి 9 months to 12 months. ఓకే, మ్యాక్సిమం 2 years అంటాము. సో దాంట్లో ఏం చేస్తాం మనం అంటే కనుక ఫస్ట్ సర్జరీ చేస్తాం. సర్జరీ చేసిన తర్వాత టెస్ట్కి పంపించినప్పుడు దాంట్లో మనకు గ్రేడ్ 4 ట్యూమర్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే రేడియేషన్ ఇస్తాము. ఎందుకంటే రేడియేషన్ ఏదైతే కంటికి కనబడిన కణాలు ఉన్నాయో వాటి మూలాన మళ్ళీ అక్కడ కణాలు గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని వాటికి మైక్రోస్కోపిక్ డిసీజ్ అంటాము, దానికి రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దాంతోపాటు ఒక టాబ్లెట్ టిమోజోలం అని ఇస్తాయి. సో రేడియేషన్ కీమోథెరపీ రెండు డిఫరెంట్. రేడియేషన్ అన్నది మాత్రం మనం ఎక్స్రే లాగా ఉంటుంది, కీమోథెరపీ మాత్రం బ్రెయిన్ ట్యూమర్స్లో టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. సో రేడియేషన్తో పాటు కీమో ఇచ్చేసి ఒక 30 days, మళ్ళీ ఒక 4 weeks గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ కీమోథెరపీ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఎవ్రీ 4 weeks ఒకసారి 6 to 12 months ఈ టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు హాస్పిటల్ దాకా రావాల్సిన అవసరం కూడా లేదు. మాకు రిపోర్ట్స్ పంపిస్తే బ్లడ్ టెస్ట్ ఇంటి దగ్గరనే వేసుకోవచ్చు వాళ్ళు. సో మళ్ళీ ఒక 3 months తర్వాత ఎంఆర్ఐ చేయించి ఎట్లా ఉంది దాన్ని బట్టి ఫర్దర్గా ఏం చేయాలన్నది డిసైడ్ అవుతుంది. ఒకవేళ కనుక ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది అనుకోండి, అటువంటిప్పుడు మనం ఇంజెక్షన్స్ యాడ్ చేయడం జరుగుతుంది, కీమోథెరపీ, అది సలైన్లు ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా 3rd స్టేజ్లో అలానే ఎక్కువ గుర్తిస్తూ ఉంటారు. సో మరి బ్రెయిన్లో క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయండి? సక్సెస్ రేట్ ఎట్లా ఉంది అసలు? గ్రేడ్ 1 గ్రేడ్ 2లో అయితే చాలా బాగుంటుంది. గ్రేడ్ 3లో అయితే మనకు సక్సెస్ రేట్ ఓన్లీ 30 to 40% అంటాము. అది ముందుగా చెప్పినట్టు 3 సంవత్సరాల లైఫ్ స్పాన్ అంటాము. కొంతమంది దాన్ని ఎక్స్టెండ్ కూడా అవుతుంటారు. గ్రేడ్ 4లో వచ్చేసి 9 to 12 months అంటాము. ఒక 100 మంది పేషెంట్స్ ఉంటే 27 మంది మాత్రమే 2 సంవత్సరాల వరకు బతుకుతారు. ఒక 5 సంవత్సరాల వరకు ఒక 11 మంది మాత్రమే ఉండగలుగుతారు, సర్వైవ్ అవ్వగలుగుతారు. సో గ్రేడ్ పెరిగిన కొద్దీ రిజల్ట్స్ కూడా తగ్గడం జరుగుతుంది. ఇవన్నీ కూడా డిస్పైట్ ఆఫ్ ట్రీట్మెంట్. బట్ ట్రీట్మెంట్ తీసుకోవాలా అంటే కనుక మరి తప్పదు. ఇప్పుడు మరి ఆ 27లో వస్తారో 11లో వస్తారో నాది నాకు కూడా తెలియదు. సో ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తాము. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ట్రీట్మెంట్ తీసుకొని జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఓకే డాక్టర్ గారు, సో ప్రతి క్యాన్సర్కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటూ వస్తున్నాయి అనమాట. సో రేడియేషన్ అనేది మనం ఎక్కువగా వింటున్నాము, SRS అని పేరు కూడా వినిపిస్తుంది. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బ్రెయిన్ అన్నది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ మనకి, ఎందుకంటే అన్ని ఫంక్షన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. హార్మోనల్ ఫంక్షన్స్ కానివ్వండి, మెమరీ పార్ట్ కానివ్వండి, శ్వాస తీసుకునే పార్ట్ కానివ్వండి, కాన్సన్ట్రేషన్ పార్ట్ కానీ అన్నీ అక్కడ నుంచే సెంటర్స్ అన్నీ అక్కడే ఉంటాయి. సో ఈ రోజుల్లో ఒకప్పుడు రేడియేషన్ ఇచ్చినప్పుడు నేను ఆ పర్టికులర్ పార్ట్ను మాత్రమే కాకుండా నార్మల్గా ఉండే టిష్యూలను కూడా డ్యామేజ్ అయ్యేటి. సో అందుకని ఏమవుతుందంటే మెమరీ లాస్ కానీ, లేకుంటే మాట్లాడడానికి ఇబ్బంది రావడం కానీ, లేకుంటే కొంచెం విజన్ పోవడం కానీ ఇవన్నీ జరిగేటి. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే ఆ ట్యూమర్ను మాత్రమే టార్గెట్ చేసుకుంటూ, ఎందుకంటే ఈరోజు వచ్చిన ఎంఆర్ఐ కానీ ఇవి కానీ మనకు క్లియర్గా చెప్తాయి ఎంత ట్యూమర్ సైజ్ ఉంది ఏంటి అని చెప్పేసి. దాంతోపాటు మనం రేడియేషన్ ఏం చేస్తామంటే పర్టికులర్ పార్ట్కి వచ్చేటట్టు మాత్రమే చేసుకొని, పక్కన మెమరీ పార్ట్ ఉందనుకోండి, మెమరీ పార్ట్కి చాలా తక్కువ రేడియేషన్ డోసు, సో దట్ మెమరీ విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. సో ఇవన్నీ మనం చేయవచ్చు. కాబట్టి ఇంకొకటి కంటికి సంబంధించిన నరాలు, వాటికి కొంచెం రేడియేషన్ తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. సో వాటిని కూడా స్పేర్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో హెల్తీ టిష్యూలను మ్యాక్సిమం సేవ్ చేయడం జరుగుతుంది బ్రెయిన్లో.
అండ్ ట్యూమర్ని మాత్రమే టార్గెట్ చేయడం జరుగుతుంది. దీని మూలాన ఒకప్పుడు ఉన్నట్టు మెమరీ లాస్ కానీ లేకుంటే ఇంతకుముందు చాలా ఉండేది. బ్రెయిన్ కి ఏదన్నా వచ్చిందంటే వాళ్ళకి మాట్లాడటం సరిగ్గా రాకపోవటమో లేదంటే చూపన్నా తగ్గిపోవడం, మర్చిపోతూ ఉంటారు ఎక్కువ. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, కేవలం ఆ ట్యూమర్ నే టార్గెట్ చేస్తారు. ట్యూమర్ని టార్గెట్ చేసుకుని పక్కన పార్ట్స్ అన్నిటి కూడా స్పేర్ చేయొచ్చు, మనం చూడవచ్చు ఎంత డోస్ వస్తుంది. ఓకే ఓకే, సో అందుకని మంచి అడ్వాన్స్ టెక్నాలజీ. ఎస్ఆర్ఎస్ అంటే ఏంటంటే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాము. ఈ యూజువల్గా మనం ఏంటంటే మెనింజియోమస్ అంటాము, లేకుంటే ఏదైనా ట్యూమర్ బ్రెస్ట్ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి, లెస్ దెన్ 3 సెంటీమీటర్ సైజ్ ఉంది, సో దాన్ని మాత్రమే ఒక సిట్టింగ్ లోనే దాన్ని మనము ట్రీట్ చేయవచ్చు రేడియేషన్ తో పాటు. చెవి నరానికి సంబంధించిన ట్యూమర్ ఉంటుంది, చెవి నరానికి అకౌస్టిక్ శ్వానము అంటాము, అది చిన్నగా ఉంది అనుకోండి, దాన్ని కూడా ఒక్క సిట్టింగ్ లోనే దాన్ని మనం మొత్తం క్యూర్ చేయవచ్చు. సో స్టీరియోటాక్టిక్ రేడియేషన్ ఇంకా చాలా ఫోకస్డ్ అది. సో బ్రెయిన్ లో కూడా ఎట్లాంటి ట్యూమర్స్ వచ్చినా మంచి అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి, అసలు భయం లేదు రేడియేషన్, భయం లేదు. ఓకే, రేడియేషన్ పైన ముందున్న అపోహలన్నీ కూడా తొలగిపోయేలాగా చాలా మంచి ఆన్సర్ ఇచ్చారు మీరు. ఓకే డాక్టర్ గారు, సో బ్రెయిన్ లో వచ్చే ట్యూమర్స్ కి సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.